హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ అఫీషియల్. ఏంటి మా చిన్నోడు ఇలా కూర్చున్నాడనేసి అనుకుంటున్నారా? రెడీ అయ్యాడండి టెంపుల్‌కొస్తాకి మాతో పాటు. అందుకనేసి వాడిని రెడీ చేసి కూర్చోబెట్టాము. చూడండి ఎంత చూస్తున్నాడో. చక్కగా చూస్తున్నాడు కదండీ! ఈ లోపల ఆటో వచ్చేసింది. ఆటోలో అందరం వెళ్లి కూర్చుండిపోయాం. కొత్త వలసలోని కొన్ని సామాన్లు తీసుకోవాలి అనేసి అంటే ఆగాము. ఆగిన తర్వాత కోడిని కూడా తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. హాయ్ చెప్పమంటే ఎలా చూడండి నమస్కారం పెడుతున్నారు మా మాయ. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే మన ఓన్ వెహికల్ ఉంటేనే కానీ వెళ్ళలేము. ఎందుకంటే అటువైపు వెహికల్స్ ఏమీ అంతగా వెళ్ళవు. అంటే చాలా దూరం కాబట్టి. అందుకే ఓన్ వెహికల్ ఏదైనా ఉన్నా వెళ్ళొచ్చు. ఈ లోపల మేము వెళ్ళాల్సిన గుడి కూడా వచ్చేసింది. గుడి చూస్తే చాలా చిన్నగా ఉంది. జనాలు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా మంది వచ్చి ఉన్నారు. అంటే ఎంత మహిగలమైన అమ్మవారు అన్నది ఇప్పుడే తెలుస్తుంది కదండి. అమ్మవారి పేరు చెప్పలేదు కదా ఇంతకీ చెప్తాను. శ్రీ 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 ధారపైడ తల్లి అమ్మవారి గుడి అండి ఇది. ఈ ఆలయం ఎక్కడ ఉన్నదో కూడా చెప్తాను చూడండి. అప్పన్న దొరపాలెం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా. అమ్మవారికి మేకల్ని కోడిల్ని బలిస్తున్నారు. అక్కడే వండుకొని తినడం కూడా అవుతుంది. అమ్మవారి పుట్టుందండి అక్కడ చాలా పెద్దగా ఉంది. అక్కడ పసుపు కుంకాలు అవి వేసుకుంటున్నారు. ముడుపులు చూడండి ఎంత ఎక్కువగా కట్టేసి ఉన్నారంటే ఎంతమంది వస్తున్నారో అన్నది తెలుస్తుంది కదా. అమ్మ మొక్కమంటే చూడండి ఎంతలా మొక్కుతున్నాడు. అంటే ఈ సంవత్సరం పెళ్ళైపోవాలని చెప్పేసి మా మాయ మొక్కుతున్నారు. మొక్కేసిన తర్వాత బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు. బలి కూడా ఇచ్చేశారు. అది బలి ఇచ్చేశారు కదా, క్లీన్ చేయడానికి మా మాయ తీసుకెళ్ళిపోయారు క్లీనింగ్ చేయడానికి. ఈ లోపల అమ్మ వంట చేయడానికి పొయ్యి రెడీ చేసేసుకుంటున్నారు. ఏదో తంటాలు పడి పొయ్యి కూడా వెలిగించేసాడు మా మాయ. ఈ లోపల కూర కోసం రెడీ చేస్తున్నాడు. చికెన్ కర్రీ కోసం. కూర ఉడికిందా లేదా అనేసి మా అమ్మ అన్నది. టేస్ట్ చూడు తమ్ముడు ఎలా ఉందో, ఉప్పు కారం సరిపోయిందా లేదనేసి అంటే మొత్తం కళ్ళకు మొత్తం తిప్పుకొని దేవుడి ప్రసాదం అనుకొని మేమేమో అది చూసి నవ్వుకుంటున్నాము. చాలా కామెడీగా ఉందనేసి. ఈ లోపల చికెన్ కూడా ఉడుకుతుంది. చికెన్ ఉడికిపోయింది కదా, బిర్యానీ కోసమని తాలింపు పెట్టుకుంటున్నాము. ఈ లోపల బిర్యానీ రెడీ అయ్యేలోగా దర్శనం చేసుకొద్దాం అనేసి అనుకున్నాం. ముందు ఒకసారి చేసుకున్నాం. తర్వాత ముడుపు కట్టాలనేసి ముడుపు కోసం అనేసి మళ్ళీ వెళ్ళాము దర్శనం కోసం. ముడుపుకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని టోకెన్ కూడా తీసుకొని లైన్లోకి వెళ్ళిపోయాము. ముందు ఒకసారి చేసుకున్నాం దర్శనం. తర్వాత ముడుపు కోసం అనేసి మళ్ళీ దర్శనం చేసుకుంటున్నాం. అమ్మవారి విగ్రహాలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి. అమ్మవారు చాలా మహిమలమైన అమ్మవారు అంట. అక్కడే వెలిచారంట. చాలా అమ్మవారు అక్కడే పుట్టారంట. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తున్నారు చాలా మహిమలమైన అమ్మవారు అంట అనేసి. పెట్టడానికి లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ దగ్గర తీసుకొని అవి ముడేస్తున్నారు. అంటే పసుపు కుంకుమ అవి కొన్ని వస్తువులు ఇచ్చి అందులోని ముడుపు కట్టిస్తున్నారు. ముందు అమ్మ 3 సార్లు చెట్టుకి తిరిగిన తర్వాత కట్టేశారు చెట్టుకి. తర్వాత నేను తిరిగి 3 సార్లు కట్టేశాను ముడుపు. తర్వాత పిన్ని కూడా కట్టేశారు. మేము వెళ్ళిన రోజే మా ఇది బర్త్డే. అందుకనేసి చిన్నగానే సెలబ్రేషన్ చేసాం. కేక్ కటింగ్ చేసి అందరం ఒక్కొక్కరు వెళ్ళి కేక్ కటింగ్ చేయించిన తర్వాత ఒక్కొక్కరు తినిపించేసిన తర్వాత ఇంకా భోజనానికి కూర్చుండిపోయాము అందరమును. చేతులు కడుక్కొని కూర్చుండిపోయాము. ఈసారి అమ్మ ఒక్కతే చేయలేదు వంట. పాపం హెల్ప్ చేశాడు మా అయ్య. చాలా కష్టపడ్డాడు వంటకి. అమ్మకి హెల్ప్ చేశాడు. చాలా బాగా హెల్ప్ చేశాడు. చికెన్ బిర్యానీ వండారు. తినేసిన తర్వాత మేము బయలుదేరిపోయాము. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకొక వీడియోతో కలుద్దాం.